శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యారాయన. అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు బయలుదేరారు. కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్ లో పాల్గొంటారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి మాత్రమే అనుమతిచ్చారు. మెస్సీని కలిసే వారికి QR కోడ్ కేటాయించారు. ఆ తర్వాత రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. మెస్సీతో పాటు రాహుల్, సీఎం రేవంత్ కూడా ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. రాత్రి 8:11 స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్లో సీఎం రేవంత్, మెస్సీ ఆడతారు. సింగరేణి RR వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక ఫోన్ లైన్లో అందిస్తారు. రాధిక, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఫలక్నుమా ప్యాలెస్ కి బయలుదేరటం జరిగింది. కలకత్తా ఘటన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి తరలిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా మనం విజువల్స్ లో చూడొచ్చు. మెస్సీ ఫ్లైట్ దిగుతున్న విషయాలు కూడా మనకు ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్ గా NTV స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఇటు ఉప్పల్ స్టేడియం వద్ద వేచి చూస్తున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఫుట్బాల్ ప్రేమికులంతా కూడా ఉప్పల్ స్టేడియం కి వచ్చారు. అట్లాగే హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఇటు ఉప్పల్ స్టేడియం వైపుగా దారులు పట్టిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇంత పెద్ద దిగ్గజం, ఫుట్బాల్ దిగ్గజం మన హైదరాబాద్ కి వస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నాము అని చెప్పి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా రాష్ట్రాల నుంచి, కేరళ, ఢిల్లీ, ఇటు చాలా నార్త్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచి చూస్తూ పెరిగాము, మెస్సీని చూస్తూ, మెస్సీ ఆటని చూస్తూ పెరిగాము అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే దారిలో ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అంటే పోలీస్ బలగాలు కూడా ముందు అనుకున్న దానికన్నా కూడా డబుల్ డోస్ లో మనకి ఇక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బలగాలు కూడా మోహరించిన పరిస్థితి. కలకత్తా ఘటన తర్వాత అంటే అక్కడ అభిమానులకు ఎక్కువసేపు మెస్సీ కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు అభిమానులంతా స్టేడియం వైపుగా ఇటు బాటిల్స్, వాటర్ బాటిల్స్, అట్లాగే చైర్లు అన్ని కూడా వేసిన నేపథ్యంలో అట్లాంటి ఘటన ఇక్కడ సిచ్యువేషన్ మళ్ళీ ఎదురు కాకూడదు అని చెప్పి పూర్తి స్థాయి బందోబస్తు బలగాల నడుమ మెస్సీని జెడ్ కేటగిరీ భద్రతా బలగాలతో ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియం లోకి రీచ్ అవబోతా ఉన్నారు. అక్కడ నుంచి 9:10 వరకు మెస్సీ ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించబోతున్నారు. ఎక్కువసేపు స్టేడియంలో ఉండేలాగా స్టేడియంలో అభిమానుల దగ్గరికి, అంటే మొత్తం కంప్లీట్ స్టేడియం అంతా కూడా కలియజరిగే అవకాశం కూడా ఉంది. మెస్సీ ఆటను డైరెక్ట్ గా వీక్షించేందుకు AICC అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చేరుకోవడంతో మరింత రెట్టింపైందనే చెప్పుకోవచ్చు జోష్. ఇటు రేవంత్ రెడ్డితో కలిసి మ్యాచ్ ఆడుతూ ఉండటము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మెస్సీతో పాటు దాదాపుగా 5 minutes కి పైగా లాస్ట్ ఎండింగ్ లో మనకి మ్యాచ్ కూడా ఉండబోతుంది. కాబట్టి ఆ మ్యాచ్ చూడడానికి వేలాది మంది భక్తులు, ఇటు అభిమానులైతే ఫుట్బాల్ భక్తులనే చెప్పుకోవాలి. ఒక విధంగా వీళ్ళంతా ఉప్పల్ స్టేడియం వైపుగా దారులు తీరారు. మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా కిటకిటలాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే మెస్సీ బయలుదేరారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధిక.